నమస్కారం, వెల్కమ్ టు AH9 న్యూస్. ప్రాణాలు కాపాడిన డాక్టర్ చెన్నయ్య. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం మంగనూరు గ్రామానికి చెందిన మహిళకి కడుపులో బలమైన కణితి ఏర్పడింది. మహిళకు కడుపులో తీవ్రమైన నొప్పి రాగా ఎన్నో దవాఖానాలు తిరిగి చివరకు డాక్టర్ చెన్నయ్య దగ్గరికి వెళ్ళగా ఆయన అన్ని రకాల పరీక్షలు చేసి కణితిగా గుర్తించి నిన్న రాత్రి ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ అనంతరం సదరు మహిళ కడుపులో నుంచి దాదాపు 10 కిలోల కణితిని బయటకు రావడంతో అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ విషయంపై డాక్టర్ చెన్నయ్య మాట్లాడుతూ నాగర్ కర్నూలు జిల్లాలో తను 35 సంవత్సరాలుగా సర్జన్గా ఉన్నప్పటికీ ఇలాంటి 10 కిలోల కణితిని ఆపరేషన్ ఎక్కడా జరగలేదని తాను కూడా చేయలేదని అన్నారు. ఈరోజు సదరు మహిళ ఆర్థికంగా వెనుకబడి ఉండి ఎన్నో హాస్పిటల్స్ తిరిగి తన దగ్గరికి రాగా, సార్ మేము డబ్బులు ఇచ్చుకోలేం, మా ప్రాణాలు కాపాడండి అని అడగా మానవతా దృక్పథంతో మహిళకు ఆపరేషన్ చేసి 10 కిలోల కణితిని తొలగించారని డాక్టర్ చెన్నయ్య తెలిపారు. మహిళ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ డాక్టర్ చెన్నయ్య గారి చొరవతో ఈరోజు కణితిని తొలగించబడి తన ప్రాణాలతో ఉందని, డాక్టర్కి ఎప్పటికీ రుణపడి ఉంటామని, అలాగే తమ వద్ద ఎలాంటి ఫీజు కూడా తీసుకోలేదని, తాము ఆర్థికంగా వెనుకబడి ఉన్నామని చెప్పడంతో ఇప్పటి వరకు ఎలాంటి ఫీజు లేకుండా ఆపరేషన్ చేసి ఆమె ప్రాణాలు కాపాడాడు అని వాళ్ళు అన్నారు. మా కుటుంబంగా కూలినా చేసుకుంటాము, మా భూములు ఆస్తులు కూలినా చేసుకుంటాం. మేము ఇవ్వ పెట్టుకున్నా ఈ రూమ్ పోతే ఆ రూమ్ కొంటారు, ఆ రూమ్ పోతే ఈ రూమ్ కొంటాం. మమ్మల్ని ఇప్పుడు సార్ ఇట్లా మంచిగా చేసిండే ఎట్లుంది సార్ ఒక్క రూపాయికి పిల్లలు ఇంతవరకు మాకు ఉన్నాయేమో భగవంతుడు ఎట్లా చేస్తాడు మళ్ళా కానీ ఇప్పటివరకు మంచిగా చేసిండు. సార్ అయ్యే వరకు పాపం ఇబ్బంది చేయలేము. గడ్డ అయ్యి శాంతి నెల సార్, నేను గడ్డ కాదనుకున్నాను. శాంతి నెల అయ్యింది, నొప్పి లేచింది. నొప్పి లేస్తే దాకానికి పోతే క్యాన్ తీసి వెళ్ళింది సార్. ఇంకా చిన్న క్యాన్ తీపించారు, పెద్ద క్యాన్ తీపించారు. ఇంకా పడితే చచ్చిపోతామని మా వాళ్ళు ఈ డాక్టర్ దొరికొచ్చారు సార్. ఎక్కడ గడ్డ తీసిరమ్మా తీసారు సార్. ఇప్పుడు ఎట్లుందమ్మా నీకు? నువ్వు ఆగే ఇప్పుడు ఎట్లుందమ్మా నీకు? మంచిగా సార్, ఇప్పుడు మంచిగా అనిపిస్తుందా? మంచిగా. నేను డాక్టర్ మాణిక్యాల చెన్నయ్య, సీనియర్ జనరల్ సర్జన్. 35 ఇయర్స్ ఇక్కడ నాగర్ కర్నూలు పట్టణంలో నర్సింగ్ పెట్టడం జరిగింది. అయితే మాకు ఎంతో ఆపరేషన్ చేసినప్పటికీ నిన్న ఒక పెద్ద ఆపరేషన్, ఎందుకంటే గర్భసంచిలో ఉన్నటువంటి కణతిని చాలామంది చూసేసి హైదరాబాద్ రెఫర్ చేస్తే ఆమె భయపడి మహబూబ్నగర్ తర్వాత ఇస్వేర్స్లో కొన్ని హాస్పిటల్కి పోయి భయపడి మన దగ్గరికి వచ్చేసి ప్రాధేయపడింది. సార్ నాకు పైసలు లేవు, తర్వాత ఈ గడ్డ ఎవరు చేస్తలేరు అని చెప్పి భయపడినప్పుడు నేను ఇన్ని సీనియర్ మోస్ట్ సర్జన్గా ఆమె కూడా కొంత రిస్క్ చెప్పి ఇటువంటి హైదరాబాద్లో చేస్తామా, మనం కూడా చేస్తాము, కానీ మరి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, దాన్ని మీరు ఉండాలని చెప్పేస్తే వాళ్ళు కూడా ఏమన్నా కానీ సార్ అని చెప్పేసి మాకు అప్రోచ్ అయినప్పుడు నేను బ్లడ్ ఉందా లేదా తెలుసుకొని అనస్థీషియా డాక్టర్లు కూడా ఇద్దరు మంచి ఎఫర్ట్స్ ఉన్నారు, డాక్టర్ ప్రభు, శ్రీకాంత్ ఇద్దరు కూడా మాకు అందుబాటులో ఉన్నారు. అటువంటి వాళ్ళు పిలిచి నేను 4 గంటలు నేను శ్రమించి మా కూతురు తర్వాత డాక్టర్ మనీషా, అట్లాగే మాకున్న స్టాఫ్ డాక్టర్ రామకృష్ణ గారిని, అట్లాగే కురుముడితే అని ఉన్నాడు సీనియర్ మాకు కంపౌండరు, అట్లాగే రాము తర్వాత శేఖరు, వీళ్ళందరూ సహకారం చేయాలి. 4 గంటలు శ్రమించి ఎక్కడో హైదరాబాద్ చేసినటువంటి అటువంటి పెద్ద కేసు మన హాస్పిటల్లో అనితా కేర్ అలాంటి నాగర్ కర్నూలులో జరిగింది. అయితే ఇటువంటి ఆపరేషన్స్ ప్రతిదీ మనం హైదరాబాద్ పంపాల్సిన అవసరం లేదని చెప్పేసి ఒక భరోసా కొరకు నేను ఈ ఛాలెంజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇటువంటి కేసులు మనం హైదరాబాద్కి పంపాల్సిన అవసరం లేదని ప్రతి ఒక్కరికి తెలవాలి. అందుకొరకు ఇటువంటి ఆపరేషన్ మన నాగర్ కర్నూలు టౌన్లో మన జిల్లా హెడ్ క్వార్టర్లో కావాలని చెప్పి అందరూ కూడా ఏదైనా ఉన్నా కూడా వేరే ఏ డాక్టర్ అయినా కూడా ఇప్పుడు మనం దీన్ని ఛాలెంజ్ తీసుకుని చేసాం కాబట్టి మనకు అవసరం వచ్చి పిలిచి వారు కూడా మన యొక్క సలహా తీసుకోవచ్చు. అందుకొరకే నేను నాగర్ కర్నూలు టౌన్లో అందరూ చేయాలని చెప్పేసి ఇటువంటి అరుదైన ఆపరేషన్ నేను ఫస్ట్ టైం చూస్తాను. ఫైబ్రాయిడ్ యూటరస్ దాన్ని, ఇటువంటి ఫైబ్రాయిడ్ యూటరస్ మామూలుగా ఒక 5 సెంటీమీటర్ సెంటర్ పెరుగుతుంది కానీ ఈమె కనీసం 25 సెంటీమీటర్లు, అది కొలిస్తే 10 కేజీల కణితి, 10 కేజీల కణితి ఉంది. అది అటువంటి కణితి చేయడం అనేది అరుదుగా జరిగింది. ఇక్కడ చిన్న ఆపరేషన్ చేసినప్పటికీ ఇటువంటి ఫస్ట్ టైం మహబూబ్నగర్ జిల్లాలో కానీ ఇక్కడ కానీ నేను ఫస్ట్ టైం ఇట్లా ఉన్నా. నేను చేయడమే 35 నెలల్లో ఫస్ట్ టైం అన్నట్టు ఇటువంటి ఆపరేషన్ చేయడం కూడా. ఇక అదే మనకు భరోసా వచ్చింది అన్నట్టు, ఇటువంటి చేస్తే చేయవచ్చులే, ఇక మనం ఎక్కడ పంపవద్దు. లక్షలే హైదరాబాద్ పంపితే లక్షలనే ఉంటుంది అటువంటి ఆపరేషన్. ఐసీయూ అంటారు, ఏదో అంటారు, ఆసరా చేశాను. కానీ మనం ఉన్న స్టాఫ్ తోటి మన ఉన్న లిమిటెడ్ స్టాఫ్ తోటి మనం బ్లడ్ బ్యాంకును కూడా ఆసరా చేసుకొని ఈరోజు సహకరించిన డాక్టర్ రోహిత్ కూడా మాకు టైంలీ ఒక 2 బాటలు రక్తం పంపడం జరిగింది. కాబట్టి సక్సెస్ఫుల్గా 4 గంటలు మన అనితా కేర్ హాస్పిటల్లో అటువంటి ఆపరేషన్ నిర్వహించి శిక్ష చేయడం అనేది మీకు తెలియజేస్తాం.